அந்த அருவிப்போ இந்த పర్వాదే అంద ఉరివిపో ఇంద తుర్వాదే ఇంద తుమ్మింది తుమ్మింది దగ్గింది దగ్గింది చీదింది చీదింది ఏంటిది ఇలాంటివంటే మనకు గొప్ప ఇంట్రెస్ట్ అంటే అది మనకి చదువు తప్ప అన్ని ఇంట్రెస్టే అనుకోండి అది వేరే విషయం సర్లే లోపలికి వెళ్ళి చూద్దాం వారం రోజుల కిందట యాక్సిడెంట్ జరిగిందండి యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను అయితే ఇప్పుడు నేను ప్రార్థన లైన్ లో నించున్నప్పుడు ఎముకలు పట్టుమన్నాయి పట్టుమన్నాయా నాకు నీ సమస్య ఏంటో అర్థమైంది ఒక నిమిషం జీసస్ తో ఫోన్ మాట్లాడి నీ సమస్యకి పరిష్కారం చెప్తా పరలోకంలో ఉన్న ప్రభువా నా ఫోన్ ఎత్తు హలో జీసస్ గారు నమస్కారం అండి సారీ రాంగ్ నంబర్ ప్రైజ్ ద లార్డ్ ఒక్క నిమిషం ఆగు మళ్ళా ట్రై చేస్తా వీడి మాటలు నమ్మారంటే మీరు కూడా రోడ్డు మీద హచ్ హచ్ అనుకుంటూ వీడిలా తిరగాలి ఎవడు తమ్ముడు నువ్వు నేను ఎవరినా నీలాంటి ఫేక్ పాస్టర్స్ ని రోస్ట్ చేసేవాడిని అయినా నువ్వు ఇంకా బెటర్ లేరా బాబు మొన్నటికి మొన్న ఒక ఆమె వచ్చి ఏసే నా ప్రియుడు అంటూ పాటలు పాడుతోంది నేనేమో ప్రియురాలిని ఏసే నా ప్రియుడు దీనమ్మ ఏసు ఏమో ప్రియుడేంట్రా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయిలే గానీ భయ్యా నిన్నే వీడిని నమ్మావనుకో నీ ఎముకలు పట్టుమంటాం విషయం పక్కన పెట్టు నువ్వు కూడా వీడిలా అడుక్కు తిని ఏదో ఒక రోజు పైకి పట్టుమంటావు అనమాట మరి నా కాలు నొప్పే కాలు నొప్పే కదా కాలు నొప్పి కోసం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది సింపుల్ మంచం మీద పడుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రాల్ చేయి అప్పుడు నా కాలు నొప్పి పోతుందా భయ్యా కాలు నొప్పికే పోతుంది కానీ బుర్ర నొప్పి వస్తుంది వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొంతమంది లక్కోర్ క్రియేటర్స్ ని రోస్ట్ చేయబోతున్నాం ప్రతోడు వాడి లైఫ్ లో బతకడానికి ఏదో ఒకటి చేస్తాడు కానీ కొంతమంది ఏం చేయాలో తెలియక రీల్స్ చేస్తారు పోనీ ఏమైనా మంచిగా చేస్తారా అంటే లేదు రొట్టెలో రోత కంటెంట్ చేస్తారు రోత చేయటమే పనిలా పెట్టుకున్న వీళ్ళ పర్సిస్టెన్స్ తో కూడిన ఎగ్జిస్టెన్స్ చూస్తే ఇన్స్టాగ్రామ్ వాడే ఎవరికన్నా చిరాకు మింగి చిర్రెత్తాల్సిందే సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఏతులు మింగే బాతుగాల్ని రోస్ట్ చేసి మింగుదాం ఏంటక్క ఇప్పుడు నీకు నువ్వు గుంటూరు కారంలో శ్రీలీల అనుకుంటున్నావా అలా అనుకుంటే అంత సీరియస్ నోట్ నువ్వు శ్రీలీలలా లేవక్క కాంచనా సినిమాలో కాంచనాలా ఉన్నావు అది అలా ఉంచితే ఒకసారి ఈ వీడియో కింద ట్యాగ్స్ చూడండి హ్యాష్ ట్రెండింగ్ రీల్స్ హ్యాష్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాష్ అఫ్రీన్ వాజ్ హార్ట్ సింబల్ హార్ట్ సింబల్ హార్ట్ సింబల్ సెల్ఫ్ లవ్ ఉండొచ్చు తప్పులేదు కానీ మరీ ఎంతరా మరీ ఎంత అయినా ఈ పెద్దక్కకి 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఏంట్రా సామి ఏడకెళ్ళి వచ్చారా వీళ్ళంతా ఈమె చేసే రోత కంటెంట్ కి ఇంతమంది ఫాలోవర్స్ ఎలా వచ్చారో అని చెప్పి ఆలోచిస్తుంటే లిటరల్లీ నాకు మైండ్ పోతుంది ఎవడన్నా జిమ్ముకి దేనికోసం వెళ్తాడు వర్కౌట్ చేసి కొవ్వు కరిగిస్తానికి వెళ్తాడు కానీ ఈమె కొవ్వు ఎక్కువైపోయి రీల్స్ చేయడానికి జిమ్ముకి వెళ్తుంది కొని వెళ్ళి ఏమైనా కరెక్ట్ ఫార్మేషన్ తో వర్కౌట్ చేసి చూపిస్తుందా అనుకుంటే ఇదిగో జిమ్ముకి వెళ్ళి ఇలాంటి చెత్త వీడియోలు చేస్తుంది ఏంటి ఇంత ఆపరేషన్ చేసేస్తున్నావు స్కంద మూవీలో రామ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ నాకు చాలా బాగా నచ్చింది స్కంద మూవీలో రామ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యా అని చెప్పి వారియర్ మూవీలో రామ్ క్లిప్ చూపిస్తావేంటక్క అందుకే అంటారు అందం ఒకటే ఉంటే సరిపోదు బుర్ర కూడా ఉండాలని అన్నట్టు మర్చిపోయా అందం ఫిల్టర్లు మేకప్ నుంచి వచ్చిందంటగా నెక్స్ట్ మనం రోస్ట్ చేయబోయేది ఎవరనంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య వైరల్ అవుతూ పురుషాంగం గురించి రీసెర్చ్ చేస్తూ పురుషుల ఆరోగ్యం కన్నా వాళ్ళ అంగమే ముఖ్యం అని చెప్పి గట్టిగా నమ్మే పురుషాంగం గురువు గారు ఆయనే sheikh.akbar_2 గురువు గారు మర్రిపాలు నాకుతున్నారేంటి సాహెబ్ గారి మరిపాలు పురుషాంగానికి బలం అండి ఇలా పతిసాలు నానబెట్టి ఈ పాలలో పతిసాలు నానబెట్టుకొని తినాలని పరిగెట్టన పురుషాంగం బలంగా ఉంటుంది రేచి ఏంట్రా అది ఆ ట్రీ యొక్క లాటెక్స్ ని ఫింగర్ తో తీసుకుని లాలీపాప్ చీకుతున్నట్టు చీకుతున్నావు అదేం చీకుతావులే కానీ వచ్చి నా కింద చీకు అయినా బాడీలో వేరే ఏం పార్ట్స్ లేనట్టు పురుషాంగం మీద పడి ఏడుస్తావేంట్రా అది అలా ఉంచితే భయ్యా ఈ పని లేని పకీర్గాడు చెప్పినవన్నీ నమ్మి మీరు వాడిని ఫాలో అయ్యి వీడిలా చేశారు అనుకోండి మీ అంగానికి భంగం కలిగి ఉన్నది కాస్త ఊడుతుంది సాహెబ్ గారు ఇప్పుడు నేను పురుషాంగం గురించి తైలం చెప్పిందండి ఆ తైలం అనేది లోపల భాగాన్ని రుద్దరాదండి బయట భాగాన్ని రుద్దాలండి రుద్ది ఇట్లా మస కొడితే నరాల విఘ్నేశం మెత్తబడతాయని గట్టిగా అయితే ఓకే గురువు గారు మీరు చెప్పారుగా అలానే కానిద్దాం రుద్దుతూనే ఉండు రుద్దు అబ్బా గురువు గారు నా వల్ల అవ్వట్లేదులే గానీ వచ్చి మీరు రుద్దండి లేకపోతే ఆ రుద్దుడేంట్రా సామి అరటి పండుకి హ్యాండ్ జాబ్ చేస్తున్నావా ఏంటి నా అంగం మెత్తబడుతుంది నరాలు విఘ్నేశం అయితే ఇది నల్లమెంత పువ్వు 7 పువ్వులు నవ్వుల నూనె 2 కలిపి ఉడకబెట్టి అంగానికి మసాజ్ చేస్తే అంగ సమస్యలు పరిష్కారం అవుతాయండి అయినా రుద్దండి అని అన్నిసార్లు అంటున్నావు కదా రుద్దేసి గట్టి పడ్డాక ఏం చేయాలి వచ్చి నీ కొత్తలో పెట్టాలా అయినా ఏంట్రా బాబు నువ్వు ఈ ప్రపంచంలో వేరే ముఖ్యమైన పని ఏమీ లేనట్టు మగాల మొగ్గలన్నీ లేపటమే పనిలాగా పెట్టుకున్నావు సాహెబ్ గారు ఈ మూలిక పేరు మరలమాతకండి స్త్రీ పురుష వశీకరణకు ఈ మూలిక ఉపయోగపడుతుందండి
భార్య భర్త అయినా సరే ప్రేమికులైనా సరే వాళ్ళకు వశీకరణ చేయడానికి వాళ్ళకు వశీకరణ చేయడానికి మూలిక ఉపయోగపడుతుందండి. నీ అబ్బా మూలిక తీసుకుని నీ జీలో నువ్వే పెట్టుకుని నీకు నువ్వే లొంగ తీసుకుని వశీకరణం చేసుకో. లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఆరాటంతో కూడిన మాకు నీ శృంగార పోరాటం ఏంట్రా పోరంబోకు నాయాల. అరే ఇంకోసారి ఇలా స్త్రీలు పురుషులు మూలికలు అంటూ వీడియో పెట్టావనుకో దురదగుంటాకు తీసుకొచ్చి నీ పిచ్చల మీద వేస్తా. అప్పుడు అని చక్కగా నీ పిచ్చలు నువ్వు నలుపుకుందు గాని. సాహెబ్ గారు ఈ మూలిక పేరు మందార చెట్టు అండి. ఇది ప్రతి పల్లెటూరు ప్రతి ఇంట్లో దొరుకుతుందండి. దీని ఆకులు పూలైనా సరే చూర్ణం చేసుకోండి నూనెల రాత్రి సమయంలో పేను కొడుకుడు కాడ ఈడ నెత్తిలా గడ్డం కాడ కొడతాయండి. మరి ఆతుకొరుకుడికి మూలిక ఏం లేదా గురువు గారు? అయినా సాహిబ్ గారు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి మీరు? మూలికలు వాటి వల్ల కలిగే ఉపయోగాల్లో పిహెచ్డి చేసినట్టున్నారు. నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఫ్రీ చైతన్య పారైన స్టూడెంట్ అయి ఉండాలి. అందుకే వాళ్ళు పెట్టే ప్రెషర్ తట్టుకోలేక ఇట్లా రోడ్ల మీద తిరుగుతూ ఎయిర్ ఫోర్స్ చేస్తూ మూలికలు వెతుక్కుంటున్నారు. My name is Pansan Kavya Prasad. I'm studying in 9th class. My school name is Sri Chaitanya Techno School. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే లోఫర్ లత్తుకోరుగాడు ఎవడంటే రాజు డేంజర్ స్మైలీ. నేను నలుగురిని చూసి ఎగేస్తున్నావు గల్లా, నేను ఇంటికి వచ్చిననుకో పండాలే అడ్డం మళ్ళా. ఇలాంటి వీడియోలు తీస్తే నీ నోట్లో పెడతారు బఫెల్లో బొల్ల. అయినా కానీ అరే ఎవడన్నా మొహానికి పౌడర్ కొట్టుకుంటాడు, నువ్వేంద్ర మొహానికి కైని కొట్టుకున్నావు? లేకపోతే నీకెందుకురా ఈ వీడియోలు ఇవన్నీ? గమ్మున మూలకపోయి పాన్ పరాగి నవ్వులుకోక. అది అలా పక్కన పెడితే ఏ టూత్ పేస్ట్ లో అయినా ఉప్పో నిమ్మకాయో ఉంటుంది, కానీ వీడి టూత్ పేస్ట్ లో టొబాకో ఉంటుంది. అందుకే వీడి పళ్ళు బ్లాక్ గా ఉన్నాయి. అయినా యాంబర్ వేసుకున్నోడివి కొత్త నోరు మూసుకుని పని చేసుకోవాలి. అలా కాకుండా ఇలా రీల్స్ లోకి వచ్చి రోత చేసి మాకు చేదర మింగికూడదు. కాబట్టి ఇలాంటి బొక్కలో రీల్స్ చేయడం ఆపేసి ఒక ప్లేట్ ఒక స్పూన్ తీసుకుని ఆ ప్లేట్ కేసి స్పూన్ కొట్టుకుంటూ అడుక్కో. నా మీదేమో టార్గెట్ వేసిరంట కదా బ్రో, అదే టార్గెట్ మీ వన్గా చూసుకోండి బ్రో. భయ్యా ఒకసారి సరిగ్గా కనుక్కోవచ్చుగా. టార్గెట్ పేపర్లు అమ్ముకునేవాడిని టార్గెట్ ఎవడు చేస్తాడు? తప్పుగా వినుంటావులే. అది అలా ఉంచితే ఆ హెయిర్ ఏంట్రా ఒక పక్కకి పూరి పొంగినట్టు పొంగింది. సరే పోనీ అది కూడా వదిలే. ఆ డైలాగ్ డెలివరీ ఏంట్రా సామి? ఆ డైలాగ్ డెలివరీ ఏంట్రా? నీ నోటి నుంచి ఫోన్ దాకా రావడానికి 4 to 5 బిజినెస్ డేస్ పట్టేలాగా ఉంది. ₹518 received on PhonePe. Thank you, boss. ఇక్కడ అన్న సంతోషం అన్న గెలరాకు వస్తారే మరే దమ్మ దిగుతే దమ్మకుండా వస్తారా బ్యాంక్ అవడే తెలుసు రాజు డేంజర్ స్మైల్ వస్తా పెళ్ళేది అని అంటారా బాబు తగ్గేలేదు. పిచ్చి హోక ఒక ముక్క అర్థం కాలేదు. డైలాగులు చెప్పరా స్వామి అంటే నోటిని లబలబలాడిస్తున్నావు. నాకు తెలిసి వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాల మీద నుంచి కాకుండా వీడి కొత్తలో నుంచి వెళ్తున్నట్టుంది. అందుకే కుక్కమ్మడి పడుతున్నట్టు పిచ్చి కుక్కలాగా మాగుతున్నాడు. సారీ భయ ఒక చిన్న కరెక్షన్. కుక్కలు ఈడ అమ్మట పడట్లా, వీడే కుక్కలు వెనక పడుతున్నాడు. కుక్కలు అమ్మట పడటమే కాకుండా నోట్లో మిరా చేసుకుని వాటి మీద లైంగిక దాడి చేస్తున్నాడు. 26 ఏళ్ల యువకుడు అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అమ్మ గల్లే తిరుగుతుంది కుక్క, నువ్వెందురా చెక్క హుషారు కథ దింగుతున్నావు? చీప్ బ్యాంక్ అలాడు పక్క జర్. అయ్యో తప్పుగా చెప్పావు భయ్యా, నేను కరెక్ట్ చేస్తాగా. గల్లీలో తిరుగుతుంది కుక్క, ఓ పెద్ద చెక్క, నీ ముక్కులో ఉంది పొక్క. వీడిని ఇంకా పక్కన పెట్టేస్తే మనం ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఇంకొక లత్కోర్ గాడి గురించి మాట్లాడుకోవాలి. వాడే యుశేఖర్ కొడంగల్ అలియాస్ నటనం స్టార్. ఏ లౌడా హే లేకపోతే ఏంట్రా హౌలాగా వెనక బస్సు సౌండ్లు విన్నావుగా? ఇంకా అక్కడే ఉండి రీల్స్ చేసావు అనుకో, ఆ బస్సు వచ్చి నీ మీద ఎక్కేస్తుంది. అప్పుడు నీ పేరు నటనం స్టార్ అని చెప్పి తీసేసి వట్టకాయ సాక్రిఫైసింగ్ స్టార్ అని చెప్పి పెట్టుకోవాలి. ఏమైంది అంకుల్, వట్టకాయలు వాచేయా లేకపోతే గజ్జలో సెకండ్ వచ్చిందా? మరి లేకపోతే ఆ స్టెప్ ఏంటి అంకుల్ అలా వేస్తున్నావు? అది కాదు అంకుల్, ఒకవేళ ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే నీ సందు చివరున్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2-3 బటక్స్ ఇంజెక్షన్లు ఇప్పించుకో. అంతేగాని ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఇలాంటి హూకులో స్టెప్పులు వేసి మమ్మల్ని సావు మింగకు. పోనీ అది పక్కన పెట్టు, ఆ వేళ్ళేంట్రా లెప్రసీ పేషెంట్ లాగా పెట్టావు. ఎవరో నువ్వు? చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తూ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ని ఆర్డర్ లో పెట్టడానికి. ప్రతి కాకి చెట్టు మీద ఏమైందిరా? నీకేమైనా మలబద్ధకం ప్రాబ్లం ఉందా ఏంటి? గొంతు కూర్చుని ముక్కుతున్నావు. నీకు అంతగా దొడ్డికొస్తుంటే ఆ పని వాష్రూమ్ లో కానీ, అంతేగాని ఇలా సెల్ఫీ క్యామ్ ముందుకొచ్చి ఏరగకు. చిచ్చి కొత్తకి సిగ్గుండాలి, మొక్కకి మానం ఉండాలి. ఈడికా 2 లేవు, కొడంగల్లోనే ఇడిచేశాడు. అన్నట్టు కొడంగల్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, అది వీడి నేటివ్ ప్లేస్. ఇప్పుడు నేను వీడిది కొడంగల్ అని చెప్పా అని మీ పనులన్నీ మానుకుని వీడి కోసం అక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే వీడు అక్కడ దొడ్డిపోయింది.
అనా ఓ పంచేవా, ఆ ట్రైన్ దిగిపోయి రైలు పట్టాల మీద నీ బుల్లి పెట్టవా ప్లీజ్. లేకపోతే ఏంటి అంకుల్, ట్రైన్ లో బాత్రూమ్లు కడిగే వాళ్ళకి ఇలాంటి పోసులు తర్వాత పెడుతులే గానీ ముందా జిప్పు సరిగ్గా వేసుకో అన్నట్టు ఆ సైడ్ బాత్రూమ్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా. కాస్త తొందరగా రండి బాసు, ఇక్కడ మా మాస్టర్ కి అర్జెంట్ వస్తుంది. ఇలా అటుకొని లవ్వరు అనండి, ఇలా అటుకొని లవ్వరు అనండి, లవ్వరు అనండి, లవ్వరు. ఏంటంకుల్ నీకు ఏజ్ పెరిగినా దమాక్ పెరగలేదా ఏంటి? ఇలాంటి పిల్లపూ జోకులు వేస్తున్నావు. సర్లే జోకులు వేస్తే వేసావు, నోరు ఇంకొంచెం సాగతీసి మ్యాన్ హోల్ లాగా పెద్దగా ఓపెన్ చేసావనుకో ఎవడో ఒకడు వచ్చి నీ నోట్లో పెట్టిపోతాడు. అయినా అలా పట్టుకుని లవ్వర్ అని ఏమంటావులే గానీ లవడా అను, నీకు యాప్ట్ గా సెట్ అవుతుంది. లేకపోతే ముడ్డి కింద 50 ఏళ్ళు పెట్టుకుని ఇలాంటి పిల్లపూ పనులు చేయడం ఏంట్రా? లంచ్ లో ఓడకా కలుపుకుని తాగే లంచ్ ఓడకా చూస్తా ఉంటే రే కాలకేమైందిరా అష్టవంకర్లు తిప్పుతున్నావు? పుట్టిలో గాజు పెంకు గుర్చుకుందా ఏంటి? ఓ పంచేరా, నువ్వు ఇలాంటి చెత్త రీల్స్ చేసే బదులు తూర్పుకు తిరిగి ఒంగో. టిక్ టాక్ శేఖర్ అన్న అప్పుడు వీడియో అన్న ఒక వీడియో నాకాలి ఇట్లా ముందర కెమెరా ఎలక్షన్ ఏముందా వీడియో తీద్దామంటే ఖాళీ రే ఏంట్రా ఇది? వాడు అసలుకే సెలబ్రిటీలా ఫీల్ అవుతాడు, మీరందరూ కలిసి వాడిని ఇంకా సెలబ్రిటీలా ఫీల్ అయిపోయేలాగా చేస్తున్నారు. వాడి కోసం ఉల్లి కోసుకుంటా అంటూ లేనిపోని హైప్ ఇస్తున్నారు. వాడు ఎప్పుడన్నా నాకు రోడ్డు మీద కనబడాలి, అప్పుడు చెప్తా. అన్నా శేఖర్ అన్నా నీకోసం ఉల్లి కోసుకుంటా అన్నా. మీరు సుల్లి కోసుకుంటే దాని లోపల పోయి ఎట్లా పెడతావు పొరియలా? అన్నా నేను చెప్పింది నా ఉల్లి గురించి కాదన్నా, నీ ఉల్లి గురించి. నీ ఉల్లి కోసుకుంటా అన్నా. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేసి, వీడియోకి లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలో సరికొత్త వీడియోతో మీ ముందుంటా. కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా ఈ వీడియోని మీరు మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో కూడా షేర్ చేసి నన్ను మీ స్టోరీస్ లో మెన్షన్ చేసి నా అకౌంట్ కు ఫాలో కొట్టి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే అన్నట్టు ఇంకోటి కొంచెం ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేయండి. సో గైస్ చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాను, ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్. సో help me, you Shekhar Kodangal, almost video. Come to the point, has help me, use hospital, low problem, low solve. Help me, you Shekhar, help me, you Shekhar, help me. Guys, good morning. Guys and girls, help me, you Shekhar. Hospital low serious. Phone pay number, you Shekhar. Help me, okay? Good morning, guys. Love is just a history that they may prove, and when you're gone, I'll tell them my religion's you. When punctures comes to kill the king upon this